Good evening, my dear aspirants. Percentage లో భాగంగా కంటిన్యూషన్ క్లాస్ చూడండి. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 130 runs which included 5 4 and 5 6s. What percentage of his total score did he make by running between the wickets? క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే ఒక బ్యాట్స్మెన్ 130 పరుగులు చేశాడు. అందులో 5 4లు మరియు 5 6లు, 5 4లు 5 6లు, 5 4లు 5 6లు ఉన్నాయి. వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా అతను తన మొత్తం స్కోర్లో ఎంత శాతం సాధించాడు అంటే ఇక్కడ టోటల్ అంటే బ్యాట్స్మెన్ 130 పరుగులు చేసింది. అందులో 5 4లు అంటే ఎంత, 5 4s ఎంత 20, అంటే 5 6 అంటే 6లు అంటే ఎంత, 5 6 30, 30 + 20 ఎంత, టోటల్ 50. 130 - 50 అంటే ఎంత, దట్ ఈస్ 80. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే మిగతా ఇక్కడ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత అడుగుతున్నారు అంటే బిట్వీన్ ద వికెట్స్లో 80 బై టోటల్ ఎంత 130 ఇంటూ 100 చేయండి. సింపుల్. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 80 బై 13 ఇంటూ 100, దట్ ఈస్ 800 బై 13 పర్సంటేజ్. రైట్, ఒకసారి చూడండి. వాడు ఏమంటున్నారు అంటే వాడు ఎంత స్కోర్ ఎంత చేసిండు అంటే స్కోరు ఆడు 5 4లు కొట్టిండు, 5 6లు కొట్టిండు. ఎంత, 5 4s ఎంత 20, 5 6 ఎంత 30, దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది 50. 5 4s 5 6. ఇది ఎందులో చేసిండు 130లో. ఇది 4లు 6లు అనేటి 50 చేసిండు స్కోర్. మరి రన్నింగ్ నుంచి ఎంత చేసిండు, రన్ చేస్తే ఎంత వస్తుంది రన్నింగ్లో అబ్జర్వ్ చేయండి. అంటే 130 - ఈ 5 4లు 6లు తీసేస్తే రిమైనింగ్ రన్నింగ్లో చేసినవి వస్తుంది కదా. 130 - 150 ఎంత వస్తుంది 80. ఇప్పుడు వాడు ఏమడుగుతుందంటే ఎంత శాతం అడిగింది, ఎంత శాతం, వాట్ పర్సెంట్, ఎంత శాతము అని అంటే ఇక్కడ 130లో వాడు రన్నింగ్ చేసిన ఎంత అంటే రన్నింగ్ చేయడం ద్వారా పొందిన శాతం ఎంత అంటే 80 బై 30 ఇంటూ 100, 130 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు సింపుల్గా 61.7/13% వస్తుంది. 61.7/13 లేదు అని అంటే 800/30. నెక్స్ట్ చూడండి. Gautam invests rupees 10,000 in some shares in the ratio 2:3:5, which pay dividends of 10%, 25% and 20% on his investment for that year respectively. Find the dividend income. గౌతమ్ కొన్ని షేర్లలో 10,000ను 2:3:5 నిష్పత్తిలో పెట్టుబడి చేశాడు. అవి ఆ ఏడాది కోసం అతని పెట్టుబడిపై అనుగుణంగా 10%, 20% మరియు 20% లాభ భాగాలను చెల్లిస్తాయి. లాభ భాగ ఆదాయాన్ని కనుగొనండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనిపిస్తాయి. ఒకసారి షేర్స్ టోటల్ ఎంత అయింది 10,000 ఇచ్చింది. 10,000 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రేషియో ఎంత ఇచ్చింది 2:3:5. అంటే మనకి సమ్ చేయండి. 2 + 3 + 5 ఎంత, 10 పార్ట్స్కి 10 షేర్లకు ఎంత 10,000 రూపాయలు. మరి ఒక్క షేర్కి ఎంత వస్తుంది 1,000 రూపాయలు వస్తుంది. ఒక షేర్కి 1,000 రూపాయలు. ఇక్కడ వాళ్ళ రేషియో ఎంత ఇచ్చిండు 2:3:5 ఇచ్చిండు. ఒక షేర్ 1,000 రూపాయలు అంటే 2 షేర్లకు 2,000, 3 షేర్లకు 3,000, 5 షేర్లకు 5,000. ఓకే. లాభ భాగ ఆదాయం ఇందులో వాడు డివైడెండ్ విచ్ పే డివైడెండ్స్ అవి ఆ ఏడాది కోసం అనుగుణంగా 10%, 25%
అండ్ 20%. ఇందులో 10% అంటే 2000 10% అంటే ఎంత 200 వస్తుంది. ఇందులో 25% ఒకటి అండ్ 20% ఒకటి. 25% అంటే ఎంత వస్తుంది 750. ఇక్కడ 20% అంటే 20% అంటే ఎంత వస్తుంది 1000. అన్నిటిని యాడ్ చేయండి 200 ప్లస్ 750 ప్లస్ 1000 ఎంత వస్తుంది 1950. 1950 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నారు అంటే ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా అది షేర్ పెట్టేయండి. ఎంత 10,000 రూపాయలను 2:3:5 నిష్పత్తిలో పెట్టుబడి చేస్తాడు అంటే మొత్తం భాగాలు ఎన్ని వస్తాయి 10 భాగాలు వస్తాయి. 10 భాగాలకి ఎంత 10,000 రూపాయలు. ఒక భాగం వాల్యూ ఎంత వస్తుంది 1000 రూపాయలు వస్తుంది. అందులో ఆ ఏడాది కోసం వాడు రేషియో చూడండి 2:3:5 నిష్పత్తిలో పెట్టింది అంటే ఒక్కొక్క భాగం వాల్యూ ఎంత వస్తుంది 2 భాగాలకు 2,000, 3 భాగాలకు 3,000, 5 భాగాలకు 5,000 రూపాయలు వస్తాయి. ఓకే, ఈ అమౌంట్ను వాడు ఏం చేసిందంటే అనుగుణంగా ఈ లాభ భాగం ఇందులో 2,000కెళ్ళి 10% లాభం, 3,000కెళ్ళి 25% లాభం, 5,000కెళ్ళి 20% లాభం. అంటే వీటిని 2,000లో 10% అంటే 200, 3,000లో 20% అంటే 750, 5,000లో 20% అంటే 1,000 రూపాయలు. అన్నిటిని యాడ్ చేయండి. మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత లాభభాగ ఆదాయం ఎంత వస్తుంది అంటే 1,950 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 20 centimeter. Find out its surface area is how much percentage of its volume. వాడు క్వశ్చన్ ఏమి అడుగుతున్నా అంటే రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఎంత ఇచ్చిందంటే 20 సెంటీమీటర్లు ఇచ్చింది. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ క్వశ్చన్ తెలుగులో రాలేదు చూడండి. తెలుగులో దీని అర్థం ఏంటంటే ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఒక గోళం యొక్క వ్యాసార్థం 20 సెంటీమీటర్, దాని ఉపరితల వైశాల్యం దాని ఘనపరిమాణంలో ఎంత శాతం ఉంటుందో కనుగొనండి. ఇది మనం మెన్సురేషన్ చెప్పేటప్పుడు చెప్తాను క్లియర్గా. ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఏంటిది అంటే ఫార్ములా 4/3 5r3 4/3 5r3. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది అంటే 4/5r². 4/5r². ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ ఇన్ హౌ మచ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా బై వాల్యూమ్ ఇంటూ 100. ఇక్కడ చూడండి సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది 4/5r² బై 4/3 5r³ ఇంటూ 100. ఇక్కడ చూడండి ఇక్కడ 4 5 ఇక్కడ 4 5 ఇక్కడ r² ఉంది, ఇక్కడ ఓన్లీ జస్ట్ r ఉంటుంది. ఆన్సర్ ఎంత వస్తుంది ఈ 3 అనేది న్యూమరేటర్ వెళ్తుంది 3/r ఇంటూ 100 అంటే 3/20 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 25 10 15. వాల్యూమ్ ఎంత వస్తుంది అంటే 15% వస్తుంది. సారీ పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే 15%. ఇక్కడ చూడండి క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ ఆరెంజెస్. హీ సెల్స్ 60% ఆరెంజెస్ అండ్ స్టిల్ హ్యాస్ 280 ఆరెంజెస్. ఒరిజినల్లీ హీ హ్యాడ్. అయితే క్వశ్చన్ చూడండి కొన్ని తెలుగులో టైపింగ్ కరెక్ట్గా రాలేదు. సరే ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి. అందులో 60% ఆరెంజెస్ అతను కలిగి ఉన్నాడు. 60% ఉండంగా కూడా 60% అమ్మంగా కూడా మన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి అంటే 280 ఆరెంజీలు ఉన్నాయి. అయితే ఒరిజినల్గా మన దగ్గర ఉన్నాయి ఎంత అని అడిగింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి 60% ఆల్రెడీ అయిపోయింది, రిమైనింగ్ స్టిల్ హ్యాస్ మన దగ్గర కలిగి ఉన్నాయి ఎంత అంటే
స్టిల్ అంటే 60 టోటల్ 100 తీసుకుంటే 100లో 100 మైనస్ 60 అంటే ఎంత 40%. ఇక్కడ 40%కి వాడు ఎంత ఉన్నాయి అన్నాడు 280 ఆరెంజెస్ ఉన్నాయి అన్నాడు. అయితే ఒరిజినల్ వాల్యూ ఎంత ఇక్కడ 100. మరి 100%కి ఎంత అని క్వశ్చన్ మార్క్. ఇక్కడ 40 7 టైమ్స్ 100 7 టైమ్స్ అంటే ఒరిజినల్గా వాడు ఎన్ని కలిగి ఉన్నారంటే 700 ఆరెంజెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A dozen pairs of socks quoted at rupees 180 are available at discounts of 20%. How many pairs of socks can be bought for rupees 48? 180 రూపాయల వద్ద వీటిని ఏమంటారు షూస్ 20% డిస్కౌంట్కు ఉన్నాయి. అయితే 48 రూపాయలకి ఎన్ని జంటలు వస్తాయని అడిగింది. ఓకే, క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ అయ్యండి. చూడండి క్వశ్చన్ ఏం అడుగుతుంది చూడండి. ఏ డజన్ పేర్స్ ఆఫ్ సాక్స్ కోటెడ్ ఎట్ రూపీస్ 180. దానికి 100%కి వాడు ఎన్ని 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 పేరు ఎన్ని 100%కి ఈక్వల్ ఎంత ఇచ్చిండు 180 రూపాయలు ఇచ్చిండు. వాడు ఏమడుతున్నాడు అంటే అవైలబుల్ ఎట్ 20%, అంటే 20% డిస్కౌంట్ పోగా, అంటే 20% డిస్కౌంట్ పోగా అంటే ఎంత ఉంటుంది 80%. 100 మైనస్ 20 అంటే 80%. ఇక్కడ 100%కి 180 రూపాయలు అంటే ఎంత పోతుంది 100%, 1% ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 1.8 వస్తుంది. ఓకే, క్యాన్సల్ చేయండి. 100 into 1.8 టైమ్స్ ఈక్వల్ 180. ఇక్కడ 80%కి ఎంత అంటే 80 into 1.8 ఎంత వస్తుంది 144 రూపీస్ వస్తుంది. 144. ఇక్కడ ఇది ఎన్ని పేర్స్కి 144 రూపీస్ కంటే 12 పేర్స్కి డజన్, అంటే డజనే కదా. ఒక డజన్కి ఎన్ని ఉంటాయి 12 పేర్స్కి ఎంత అంటే 144 రూపాయలు. మరి ఒక్క పేరుకి ఎంత ఉంటుంది, ఒక్క పేరుకు 12 టైమ్స్ 144. ఇక్కడ 1 into 12 ఎంత 12 రూపీస్. ఓకే, ఒక పేరుకు 12 రూపాయలు. ఇది దేనికి, ఇది ఒక పేరుకు మాత్రమే. వాడు 48 రూపాయలకు ఎన్ని కొనవచ్చు అంటున్నాయి. అంటే 48 రూపాయలకు ఒక పేరుకి ఎంత 12, అంతే కదా. 48 రూపాయలకు ఎన్ని కొనవచ్చు 4 కొనవచ్చు. అంటే 12 4 10 దట్ ఈస్ ఈక్వల్ టు 4 జతల షూస్ కొనవచ్చు, 4 పేర్స్. క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నారంటే డజన్ పేర్స్ ఆఫ్ సాక్స్ కోటెడ్ ఎట్ 180 అవైలబుల్ ఎట్ డిస్కౌంట్స్ 20%, అంటే 20% డిస్కౌంట్ తోటి అవి లభిస్తున్నాయి. అయితే అట్లా లభించగా వానికి 48 రూపాయలకి ఎన్ని షూస్ కొనవచ్చు అనేది క్వశ్చన్. ఇక్కడ 100% ఈక్వల్ టు 180 అయితే 80%కి ఎంత వస్తుంది 144 రూపాయలు వస్తుంది. ఈ 144 రూపాయలు అనేది దేనికి డజన్ పేర్స్కి, ఒక డజన్కి. డజన్ అంటే ఎంత 12 ఇంటూ 12 ఎంత వస్తుంది 144. ఒక పేరుకి ఎంత అంటే 12 పేర్స్కి 144. ఒక పేరుకి ఎంత వస్తుంది 12 రూపీస్. ఒక పేరుకి 12 రూపాయలు. అయితే ఒక పేరుకి 12 రూపాయలు అయితే 48 రూపాయలకు ఎన్ని పేర్స్ కొనవచ్చు, 48 రూపాయలకి ఎన్ని పేర్స్ కొనవచ్చు అని అంటే ఇక్కడ చూడండి ఎన్ని పేర్స్ కొనవచ్చు. ఒక 48/12 ఈజ్ ఈక్వల్ టు 4 పేర్స్. The expense of question చూడండి, the expense on rice, sugar and oil of a family are in the ratio 12:17:3. The price of these articles are increased 20% and 30% and 50% respectively. The total expenses of family on these articles are increased by, ఒక కుటుంబం అన్నము
చక్కెర మరియు నూనెపై ఖర్చు 12:17:3 నిష్పత్తిలో ఉంది. ఆ వస్తువుల ధరలు వరుసగా 20%, 30% మరియు 50% పెరిగాయి. ఈ వస్తువులపై కుటుంబం యొక్క మొత్తం ఖర్చు ఎంత ఎంత పెరిగింది? కుటుంబం యొక్క మొత్తం ఖర్చు. ఇటువంటి ప్రాబ్లం ఇంతకు ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఆడ ఏమంటున్నారు అంటే ఇక్కడ రైసు, షుగరు అండ్ ఆయిల్ వాటి ఏమి ఇచ్చిండు రేషియో 12:17:3. మనం ఏం చెప్పామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పర్ 100 తీసుకోమని చెప్పినాం. కాకపోతే ఇక్కడ 2 డిజిట్స్ ఇచ్చింది కదా, ఇంటూ 10 తోటి మల్టిప్లై అయ్యండి. ఇంటూ 10 కానీ ఇంటూ 100 కానీ మనకు కన్వీనియంట్గా. అంటే 12 ఇంటూ 10 ఇస్టు 17 ఇంటూ 10 ఇస్టు 3 ఇంటూ 10. ఇది ఏంటిది? ఇది ఓల్డ్ ఎంత ఇచ్చాను? 120:170:30. ఇది ఓల్డ్ రేషియో, పాతది. వాడు ఏమడిగాడు? ఇందులోకి వెళ్ళి పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ బై, ఇక్కడ ప్రతిది కూడా ఇంక్రీజ్డ్ బై అని ఇచ్చింది. ప్రతి ఇంక్రీజ్డ్ ఎంత? ప్రతిది 20% ఒకటి, 30% ఒకటి, ఇంకొకటి 50% ఒకటి. ఇక్కడ 120లో 20% ఎంత వస్తుంది? 24. నెక్స్ట్ 170లో 30% ఎంత? 17 3s 51 డైరెక్ట్. 30లో 50% అంటే డైరెక్ట్ ఇది 15 వస్తుంది. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ వాడు ఏమడిగండి? టోటల్ కుటుంబం యొక్క మొత్తం ఖర్చు ఎంత పెరిగిందంటే ఒకసారి చూడండి. రిక్వైర్డ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ ఎంత? ఇక్కడ టోటల్ ఇక్కడ ఇంక్రీజ్డ్ వాల్యూ ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ ఎంత? 120, 170, 30 అంటే 200, 320 అంతే కదా, 320. ఇక్కడ 24, 51, 15 టోటల్ 90 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు, క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు 28/1/8% వస్తాయి. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ టోటల్ అంటే 120 ప్లస్ 170 ప్లస్ 30 చేయండి. ఇక్కడ ఇంక్రీజ్ అయిన వాల్యూస్ ఏంది? 24, 51, 15. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. Due to an increase of 50% in the price of x 4x less are available for ₹24. The present rate of x per dozen is. క్వశ్చన్ తెలుగులో అబ్జర్వ్ చేయండి. గుడ్ల ధర 50% పెరగడం ద్వారా 4 గుడ్లు తక్కువగా వస్తుంది. 24 రూపాయలకు 4 గుడ్లు తక్కువగా వస్తుంది. ప్రస్తుతం 12 గుడ్లు అంటే డజన్ గుడ్లకు రేట్ ఎంత, ధర ఎంత అని అడుగుతుంది. ఓకే చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడు 24లో 50% అంటే మీకు ఏం తెలుసు? అది 12 అని తెలుసు. 24లో 50% 12, అది 4 లెస్ వస్తున్నాయి కదా. 12/4 ఎంత? ఒక్కొక్క ఎగ్ ఎంత పడుతుంది? 3 రూపీస్ పడుతుంది. అదే వాడు ఏం అడిగిండు క్వశ్చన్? డజన్ ఎంత అన్నాడు. అంటే డజన్ అంటే 12 కదా, 12 ఇంటూ 3 ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్. సో చూడండి క్వశ్చన్ ఏం అడిగిండ్రా అంటే అడు 24 రూపీస్ ఉన్న వాళ్ళని 50% ఇంక్రీజ్ చేసింది. 24 రూపీస్ ఉన్న వాళ్ళు 50% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? 12 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రైస్, ఇప్పుడు వాడు 4 ఎగ్స్ లెస్ వస్తున్నాయి కదా, అందులో ప్రజెంట్ ఎంత వస్తుంది? ప్రజెంట్
12/4. 12/4 అంటే ఎంత? ఒక కేక్ కాస్ట్ 3 రూపీస్ వస్తుంది. ఒక కేక్ కాస్ట్ 3 రూపాయలు వస్తుంది. అట్లా డజన్ కోడిగుడ్లకి ఎంత? డజన్ అంటే 12 కదా, 12 ఒక్కొక్క గుడ్డుకి 3 రూపాయలు. 12 3 ఎంత? 36 రూపాయలు. అంటే 36 రూపాయలు వస్తుంది. అంటే డజన్ ఎగ్స్ కాస్ట్ ఎంత వస్తుంది అంటే 36 రూపాయలు. ఓకే.